నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ముగిసిన ఇంకా చల్లారని ఎన్నికల వేడి, ఎవరిని కదిలించినా ఏ పార్టీ గెలుస్తుంది అంటూ పిచ్చాపాటి ముచ్చట్లు. వసంత్ నగర్ కేశవరం కర్మాగారం కాంట్రాక్టు కార్మికులకు మేలు చేయడం కోసం తాను పనిచేస్తున్నాను. కేశవరం కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య వెల్లడి. కొత్తపల్లి మున్సిపల్లో కుక్కల స్వైర విహారం, ఏకంగా మున్సిపల్ ఆఫీసులో చనిపోయిన మేకలను ఉంచి నిరసనకు దిగిన బాధితుడు. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ. పెద్దపల్లి జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. మంత్రి నియోజకవర్గం ధన్వాడలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆత్మీయంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి చేరుకొని ఆలయ 3వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలను స్వామివారి శేష వస్త్రంతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ రావు, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారడం లేదు. ఎవరు చూసినా ఏ పార్టీ గెలుస్తుంది అంటూ పిచ్చపాటిగా మాట్లాడుకోవడం కానవస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమరం ముగిసింది. ఓటర్లంతా తమ తీర్పును ఈవీఎంలలో భద్రంగా ఉంచారు. అయితే పోలింగ్ ముగిసి 2 రోజులు కావస్తున్నా ఎక్కడ 2-3 కలిసినా ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని, మీ డివిజన్లో ఏ పార్టీకి ఓట్లు ఎక్కువగా పడ్డాయని చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా ఫోన్లలో మాట్లాడినా అరే మీ దగ్గర ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయిరా అంటూ సంభాషించుకోవడం కనబడింది. జూన్ 4న ఫలితాలు రానుండడం, ఇంకా 20 రోజుల వరకు సమయం ఉండడంతో అభ్యర్థుల్లో కూడా ఓటర్లు ఏమి తీర్పును ఇవ్వబోతున్నారోనన్న దిగులు పట్టుకుంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వాళ్ళకు తెలిసిన బంధువులను, స్నేహితులకు ఫోన్ చేస్తూ ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువగా ఓట్లు పడ్డాయో, ఎక్కడ ఏ పార్టీకి ఎడ్జ్ ఉందో అన్న సమాచారం తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఆయా పార్టీల గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. అయితే సిటీ న్యూస్ సేకరించిన సమాచారం ప్రకారం ఎవరిని కదిలించినా అరే మా పట్టణంలో, మా ఊర్లో బీజేపీకి బాగా ఓట్లు పడ్డాయన్న మాట వినిపిస్తుంది. అభ్యర్థి ఎవరో తెలియకపోయినా కూడా ప్రజలు ఓటు వేసి తీర్పు చూస్తుంటే బీజేపీకి ఓట్ల శాతం బాగా పెరిగినట్లు అర్థమైంది. కానీ ఆ ఓట్ల శాతం విజయం దిశగా వెళ్లేంతగా పెరిగిందా లేదా అన్న సందేహంలో ఇటు ప్రజలు, అటు బీజేపీ నాయకులు కూడా వెంటాడుతున్న ప్రశ్న. అదంతా తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు అందరూ వేచి చూడాల్సింది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన
విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430 8142789678. బసంత్ నగర్ కేశవరం కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులకు మేలు చేయడం కోసం తాను పనిచేస్తున్నానని కేశవరం కర్మాగారం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య తెలిపారు. బసంత్ నగర్ కేశవరం కర్మాగారం ఆవరణలో బుధవారం కాంట్రాక్ట్ కార్మికుల సమక్షంలో సూరసమ్మయ్య కాంట్రాక్ట్ కార్మికుల పనులకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ కార్మికుల ముందు ఉంచారు. ఈ సందర్భంగా సూరసమ్మయ్య మాట్లాడుతూ, మొదటగా 16 మంది కాంట్రాక్ట్ కార్మికులకు గ్రేడ్ ప్రమోషన్ బేసిక్లు కల్పించడం జరిగిందని, 39 మంది లోడింగ్ కార్మికులకు వేజ్ బోర్డు ఆర్డర్స్ ఇప్పించడం జరిగిందన్నారు. గతంలో దీపావళి బోనస్ ఇన్స్టాల్మెంట్ రూపంగా ఇచ్చేవారని ఇప్పుడు ఒకే ఇన్స్టాల్మెంట్లో ఇప్పించడం జరిగిందని తెలిపారు. లోడింగ్ కార్మికులకు ఎక్స్ట్రా టన్నేజీకి 1 టన్నుకు గతంలో 5 రూపాయలు ఉండేదని ఇప్పుడు అదనంగా 25 రూపాయలు ఇప్పించడం జరుగుతుందన్నారు. లోడింగ్ కార్మికులకు ఒక ప్లాంట్ అగ్రిమెంట్ ఉండేదని, ఈ యూనియన్ వచ్చినాక 2 ప్లాంట్ అగ్రిమెంట్ చేయడం జరిగిందని, కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్మెంట్ అయితే వారికి 3 వస్తువులు ఇప్పించడం జరుగుతుందన్నారు. 25 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్ అగ్రిమెంట్ చేయడం జరుగుతుందని, గత చరిత్రలో లేని విధంగా 30 మంది కార్మికులకు హై స్కిల్ వేతనాలు ఇప్పించడం జరిగిందని, 30 మందికి సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ వర్కర్స్గా వేతనం పెంపు చేయడం జరిగిందన్నారు. 10 మంది వర్కర్స్కి అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ వర్కర్స్గా వేతనాల పెంపు, 50 మందికి సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ వర్కర్స్గా వేతనాల పెంపు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా 25 మంది కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్లు ఇవ్వడానికి యాజమాన్యంతో చర్చలు జరిపి ఒప్పించడం జరిగిందని, ఇవన్నీ చేసిన ఘనత మాది, మా యూనియన్ది, మా కార్మికులదని తెలిపారు. మన కార్మిక పిల్లలకు ఐటీఐ చదివినా, డిప్లొమా చదివినా, ఇంజనీరింగ్ చదివినా అప్రెంటిస్ అనేది మొత్తం అమ్ముకున్నారు. మేనేజ్మెంట్తో మాట్లాడి మా యూనియన్ పూర్తి స్థాయిలో మా కమిటీ సభ్యులు మాతో పాటు ఉండి మేము లేబర్ కమిషనర్ కలిసి ఇక్కడ తప్పకుండా అప్రెంటిస్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడం పోతే వాళ్ళ ఉపాధి కోల్పోతా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నష్టమవుతా ఉంది. ఈ కంపెనీలో మా ప్రాంత పిల్లలకు, మా ప్రాంత కార్మికుల పిల్లలకు అవకాశాలు దొరుకుతాయని ఇలా ఎంతో మంది భూములు కోల్పోయి దుమ్ము పీల్చి బతుకుతా ఉన్నారని మేము మేనేజ్మెంట్తో మాట్లాడి ఒప్పించి అప్రెంటిస్షిప్లు అనేది స్టార్ట్ చేసినాం. ఇది మా చరిత్ర. ఇలా మీరు ఎవరికి మీరు ఏం చేసారు? గతం 2-3 టర్ములు చేసింది మీరే కదా. గతంలో అప్రెంటిస్లు ఎందుకు ఇవ్వలే? ఆనాడు నాయకులు అప్రెంటిస్ అనేది స్టార్ట్ చేసారు. అప్పుడు నాయకులు మీరు వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు మీరు అమ్ముకున్నారు. ఇది మీరు మర్చిపోవద్దు. ఇంకా చాలా విషయాలు గుర్తుకొస్తాయి. నువ్వు ఎవరెవరికైతే ఏమేం చేస్తావునో, ఎంతమంది పర్మనెంట్ కార్మికుల్ని ఇబ్బంది పెడతావునో, నువ్వు తెచ్చిన గ్రేడ్లన్నీ ఆఫ్టర్ ఆల్ 58 గ్రేడ్ నువ్వు తెచ్చినాయి. గత నాయకులు ఎన్ని తెచ్చి నువ్వు తెచ్చినాయన్ని నీ గ్రేడ్లన్నీ కలిపితే మాకు 4 వర్కర్లకు రేట్ ఇచ్చినంత కాదు. నీ గ్రేడ్లన్నీ 4 వర్కర్లు రేట్ ఇచ్చినంత కాదు. నీ పై లెక్క వేసుకో. అది నీ లెక్క మేము ఏదో అమ్ముకున్న డిమాండ్ కొత్తగా తెచ్చినాం. కొత్త వర్కర్ల డిమాండ్ సృష్టించినాం. కాకపోతే మీరంతా గుంటనక్కలంతా కలిసి సూరసమ్మని ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ రిలీజ్ అయితే వాడు మళ్ళీ గెలుస్తాడని చెప్పని మీ అందరూ మూకుమ్మడిగా మీ ఆనాడున్న మీ తెలంగాణ ప్రభుత్వ నాయకులతోని మీ మేనేజ్మెంట్కు బెదిరించి చెప్పించుకొని మమ్మల్ని 4 రోజులు పని ఇబ్బంది పెట్టగలిగారు. కానీ అయినా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మేము మా కార్మికులు మా పక్షం ఉన్నారని ఎక్కడైనా సేడం దాకా పోయినాం, బెంగళూరు పోయినాం, ఎక్కడ మా కార్మికులు న్యాయం జరుగుతుందని చెప్పని ఎక్కడెక్కడ ఏం చేయాలో ప్రతి ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నం లోపల ఎక్కడ లేదు. ఏనాడు కూడా కార్మికులను అన్యాయం చేసి మేము సంపాదించుకోవాలి, కార్మికులకు బాధపడాలనే ఆలోచన మా ఉద్దేశం కాదు. వ్యక్తిగత రాజకీయాలు, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కాంట్రాక్ట్ల పైన మేము పనిచేయలే. కార్మికులు మమ్మల్ని నమ్మినరు. ఎంతోమంది కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించినాం. ఈ ప్రాంత బిడ్డలకు గతంలో ఎక్కడెక్కడి నుంచి అవుట్సోర్సింగ్ వర్కర్లు వచ్చేది. ఇక్కడ ప్రాంత బిడ్డలకు, కార్మికుల పిల్లలకు తక్కలపల్లి కానీ, పుట్టూరు కానీ, జయారం కానీ, బసనగర్ కానీ, పాలకుర్తి కానీ, కన్నాల కానీ ఇలా చుట్టుపక్కల గ్రామాల మన కార్మిక పిల్లలకు, కార్మికుల కుటుంబాలకు ఇలా అవుట్సోర్సింగ్ విధంలో మన పిల్లలకు అవకాశం కల్పించినాం. దాదాపు 150 మంది పిల్లలకు
ఇలా ఈఎస్ఐ పిఎఫ్ అవకాశం కల్పించినాం. వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేయాలి. కార్మికుడు రిటైర్మెంట్ అవుతా ఉన్నాడు, కొత్త వాళ్ళు ఎక్కిస్తున్నారని మేనేజ్మెంట్తో చర్చలు జరుపుతా ఉన్నాం. తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. పదవులు ఉన్నా లేకున్నా కొట్లాడలం, పదవులు ఉన్నా లేకున్నా కొట్లాడినాం. 6 కేసులు పెట్టిండ్రు, ఎంత ఇబ్బంది పెట్టాలి అంత ఇబ్బంది పెట్టిండ్రు. కానీ ఎక్కడ భయపడలే, లాలుచి కాలే. మీ లెక్క పైసలు ఇక్కడ సంపాదించాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ కార్యక్రమంలో కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, దాడి పోచమల్లు, ములకల రాజేశం, తిప్పని శ్రీనివాస్, సూర సంతోష్, ఎరుకల మల్లయ్య, దామోదర్ రెడ్డి, గాలిపల్లి తిరుపతి, సంపతు, శ్రీనివాసు, కలవెండ స్వామిరాజు, అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాదలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాదలాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో 2023-24 యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాదలాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సన్నద్ధంగా ఉందని, వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రైస్ మిల్లుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోత విధించడానికి వీల్లేదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్లో వీధి కుక్కలు మేకలపై స్వైర విహారం చేసి చంపేశాయి. దీంతో బాధితుడు ఏకంగా మున్సిపల్ ఆఫీసులో చనిపోయిన మేకలను ఉంచి నిరసనకు దిగాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజుద్దీన్ ఫైజాన్కి చెందిన మేకలపై బుధవారం ఉదయం మేకలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను, కోళ్లను కూడా ఇదే విధంగా దాడి చేసి చంపేశాయి. అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారని, కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపిస్తున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి జరిగిన ఈ దాడి పరిణామంతో ఈరోజు ఉదయం కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు యువకుడు నిరసనకు దిగాడు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల రూపాయల వరకు మేకలను తాను వీధి కుక్కల దాడిలో కోల్పోయానని అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించగా ఆయన సైతం యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని, కుక్కలు దాడి చేస్తే మాకేం సంబంధం అంటూ నిర్లక్ష్య వైఖరి చూపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతుందన్నారు. గతంలో కూడా ఇదే యువకుడు గతంలో జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు. అయినప్పటికీ కొత్తపల్లి మున్సిపల్ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్యం మాట అటు ఉంచితే ఇటు పాలకులు మరింత నిర్లక్ష్యంగా తయారయ్యారని, కనీసం వార్డుల్లో పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉంటున్నాయో కూడా పట్టించుకోవడం లేదని కొత్తపల్లి పట్టణ ప్రజలు వాపోతున్నారు. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. జూన్ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో దంచుకొడుతున్న ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ప్రజలకు వాతావరణం చల్లని కబురును అందించింది.
జూన్ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలో నేటి నుంచి రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అసలే మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్న జనానికి ఈ చల్లని కబురు కొంత ఊరటనిస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ముగిసినా ఇంకా చల్లారని ఎన్నికల వేడి, ఎవరిని కదిలించినా ఏ పార్టీ గెలుస్తుంది అంటూ పిచ్చాపాటి ముచ్చట్లు. వసంత్ నగర్ కేశవరం కర్మాగారం కాంట్రాక్టు కార్మికులకు మేలు చేయడం కోసం తాను పనిచేస్తున్నాను. కేశవరం కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య వెల్లడి. కొత్తపల్లి మున్సిపల్లో కుక్కల స్వైర విహారం, ఏకంగా మున్సిపల్ ఆఫీసులో చనిపోయిన మేకలను ఉంచి నిరసనకు దిగిన బాధితుడు. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.